మహాపరిశుద్ధుడా, మీ బంగారు పాదాలకు నమస్కారం తండ్రి. ఈ మధ్యాహ్నపు ప్రార్థన నాయనా చేయడానికి నేను అర్హురాలు కాదయ్యా. మీ పాదాలు పెట్టుకుని అడుగుతున్నాను తండ్రి. నాయన ఏడిగండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. అనేక రకాలుగా ఇబ్బందులు పడి నా తండ్రి బాధలు పడుతున్నారు తండ్రి. నాయన కృష్ణా జిల్లాని కాపాడండి అయ్యా తండ్రి. నాయన అలా ఏడుగండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ ఎంతమంది అయితే ఇబ్బందులు పడుతున్నారో తండ్రి, వాళ్ళందరినీ కూడా జ్ఞాపం తెచ్చుకోండి అయ్యా. మీకు అని దృష్టిలో పెట్టుకోండి అయ్యా తండ్రి. ప్రతి ఒక్కరినైనా తండ్రి మీ దీవెనైనా తండ్రి కుమ్మరించండి అయ్యా. మీ ఆకాశ గుప్పలు ఇప్పండి అయ్యా తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని కాపాడండి తండ్రి. నాయన మేము పాపాత్ములని మమ్మల్ని విడిచిపెడితే మేము బ్రతకలేమయ్యా తండ్రి. అని శిలవ్రతంతో మా పాపాన్ని కడిగి వేసి మమ్మల్ని చిన్న క్రీస్తులుగా చేసిన తండ్రి. ఏడు గండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని అభివృద్ధులు చేయమని నా తండ్రి. పేదవారంటూ లేకుండా నా తండ్రి అందరినీ గొప్పవారుగా చేసి అందరినీ తండ్రి బిడ్డలుగా చేసిన తండ్రి. ఏక మనసు కలిగిన నీ రాజ్యం వచ్చేటట్టు భిక్షవే తండ్రి. నాయన నీ రాక ఆలస్యం ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మని రక్షించడానికే నా తండ్రి ఎదురు చూస్తున్నామండి నా తండ్రి. అందరినీ ఏక మనసు చేయాలని నా తండ్రి. అందరినీ నా తండ్రి నీలో కలిపేసుకోవాలని ఒక్కొక్కరిని నా తండ్రి. ఏడు ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ మీలో కలుపుకొని చిన్న చిన్న క్రీస్తులుగా చేయాలని నా తండ్రి. మారొచ్చిన వారందరినీ నీలో కలిపేసుకోవాలని చూస్తున్నామండి నా తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యా నా తండ్రి. చిన్న చిన్న క్రీస్తులుగా చేయాలనుకుంటున్నామంట మహాపరిశుద్ధుడా. నాయన నీ ప్రేమకి నీకు నమస్కారాలు తండ్రి. నీ ప్రేమ స్వార్థం లేదయ్యా, అసూయ లేదయ్యా నా తండ్రి. నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా నా తండ్రి. మంచివారిని చంద్రుడి వారిని అందరినీ నా తండ్రి, పేదవారిని గొప్పవారిని అందరినీ సమానంగా చూడగల గొప్ప దేవుడు అయ్యా నా తండ్రి. నీలాంటి మంచి మనసు మాకు కూడా ఒక భిక్ష వేసి నా తండ్రి. ఈ లోక ఏడు ఖండాలు మన కుటుంబంలో చెడ్డవారు లేకుండా అందరినీ మంచివారిగా చేసి స్వార్థం అసూయలు నా తండ్రి. కుట్రలు నా తండ్రి. హత్యలు నా తండ్రి, హంతకులు నా తండ్రి. అల్లరి పని జోజాలు తాగుళ్ళు లేకుండా నా తండ్రి అందరినీ మంచిగా బ్రతికించిన తండ్రి. అన్ని మోతేసేసిన తండ్రి. నాయన చెడు వ్యసనాలకు లోబడకుండా ఏడు ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ, ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ కూడా మంచిగా బ్రతికించమని నా తండ్రి. మంచి మార్గంలో నడిపించమని నా తండ్రి. మీ పాదాలు పెట్టుకుని భిక్షం అడుక్కుంటున్నాను. భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. మా వల్ల అయితే కాదయ్యా నా తండ్రి. ఈ లోక ఐశ్వర్యానికి, లోక అందానికి లోబడిపోతున్నారే లోబడి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారయ్యా అలాగే మేము రంగులు చూసి మోసపోకుండా నా తండ్రి నిన్ను చూసుకొని బ్రతికేటట్టు భిక్షవే తండ్రి. నాకు ఇచ్చిన కొడుకు కూతురికి వచ్చిన భర్తకి వచ్చిన దానికి కుటుంబానికి సంఘానికి సృష్టి ఏడు ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా నా తండ్రి నిన్ను చూసే కళ్ళు అయ్యా, నీ మీద ఆధారపడుతూ నేర్పించయ్యా. మాకు తగ్గింపు జీవితం భిక్షవే తండ్రి. దేవుడిచ్చిన కాడికి సంతోషపడేటి భిక్ష వేసి ఎవరిని ఎక్కిరించకుండా, ఎవరిని అవమానపరచకుండా, ఎవరి మనసును నొప్పించకుండా, బాధ పెట్టకుండా బ్రతికేటట్టు భిక్షవే తండ్రి. మా అందరికీ నా తండ్రి. ఏడు ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ నా తండ్రి. ఒకళ్ళు పట్ట ఒకళ్ళు జాలి కనికరాలు పుట్టించి నా తండ్రి. మమ్మల్ని అందరినీ చిన్న చిన్న క్రీస్తులుగా చేయమని నా తండ్రి. మీ పాదాలు పట్టి భిక్షం అడుక్కుంటున్నాను. భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. ఎవరు నన్ను నొప్పిస్తే నిన్ను నొప్పించినట్టేనంట ఎవరు నన్ను బాధ పెట్టినా తండ్రి. దుర్మార్గం వలన చేసిన నిన్ను చేసినట్టేనంట నా తండ్రి. ఈ లోకంలో ఉన్న వారందరి పాపాలు నా తండ్రి ఎవరు చూస్తలేదని చేస్తున్నారు తండ్రి. అసలే నువ్వు చూస్తున్నావని తెలిస్తే ఎవరు పాపాలు చేయరు తండ్రి. నువ్వు చూస్తున్నావా నా తండ్రి. నా దేవుడు చూస్తున్నాడు ఈ లోకంలో చూసిన వాళ్ళు చూసినా నాకు ఏమీ పర్లేదు, అసలే నా దేవుడు చూస్తే నన్ను నరకంలో వేసేస్తాడు అని నా తండ్రి. ఎవరు నా తండ్రి ఎటువంటి పాపాలు, ఎటువంటి హానిలు చేయకుండా నా తండ్రి ప్రతి ఒక్కరిని, ప్రతి గండాన్ని ఆపదల కీళ్ళ నుంచి, పాపాల నుంచి తప్పించి కాపాడమని మీ పాదాలు పడి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఎవరు నా తండ్రి మట్లేని గోతులు అగ్నిగుండంలోకైనా తండ్రి. నాయన వెళ్ళకూడదయ్యా నా తండ్రి. పురుగు ఆరదంట అగ్ని ఆరదంట పురుగు సావదంట అలాంటి రాజ్యం మేము వెళ్ళకూడదు పాతాళం వెళ్ళకూడదయ్యా నా తండ్రి. నీ రాజ్యమే శాశ్వత రాజ్యం అంటయ్యా. ఈ లోకంలో మాకు ఎన్ని ఇచ్చినప్పుడు వాటి వైపు చూడకుండా నా తండ్రి నీ రాజ్యం వచ్చే కృపను మాకు భిక్షవే తండ్రి. నీ రాజ్యం శాశ్వతమైన రాజ్యం అంటయ్యా. నువ్వు త్వరగా వస్తున్నావంట, త్వరగా సిద్ధపరచండి అయ్యా. ఈ దీనిరాల ప్రార్థన కొట్టివేయకండి అయ్యా. ఈ పెంటలంటి దాని ప్రార్థన కొట్టివేయకండి మహాపరిశుద్ధుడా. మీ పూరెక్కించండి అయ్యా. నాకు ప్రార్థన చేయడం రాదయ్యా. నాకు ప్రార్థనలు నేర్పించండి అయ్యా. నాకు కొత్త కొత్త ప్రార్థనలు నేర్పించండి అయ్యా. మీరు చేసిన ప్రార్థన నేర్పించండి అయ్యా. నా విశ్వాసం పెరగాలి కానీ తగ్గకూడదయ్యా. అబ్రహాం గారు లాంటి విశ్వాసాన్ని భిక్ష వేయండి తండ్రి. యాకోబు గారు లాంటి దీవెన నా తండ్రి.
లాంటి యాహాన్ గారు లాంటి విశ్వాసాన్ని నా తండ్రి, పేతురు లాంటి పశ్చాత్తాపము నాయన ప్రార్థన నా తండ్రి, నాయన దావీదు గారు లాంటి ప్రార్థన, నాయన పశ్చాత్తాప ప్రార్థన, శంకర్ గారు లాంటి నాయన పాపక్షమాపణ నా తండ్రి మాకు భిక్ష వేసు నా తండ్రి. నాయన మీరు చేసిన ప్రార్థన నేర్పించి, దేవదాసాయి గారు చేసిన ప్రార్థన నేర్పించండి అయ్యా. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ మరణాత మహాపరిశుద్ధుడా నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రతి ఆపదని కీడు నుంచి తప్పించి ప్రతి ఒక్కరిని నా తండ్రి ఉన్న వారిని అందరినీ సమానంగా ఉంచమని నా తండ్రి నాయన మాది గొప్ప మీది గొప్ప నాయన మా కులం గొప్ప మీ కులం గొప్ప అని భేదం తీసివేసి అందరూ తండ్రి బిడ్డలమని నా తండ్రి బ్రతికేటట్టు భిక్ష వేయమని మీ పాదాలు బట్టి భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి. నాయన మాలో గర్వం ఉండకూడదయ్యా, గర్వం మొదలకూడదు నా తండ్రి, అసూయ మొదలకూడదు నా తండ్రి, స్వార్థం మొదలకూడదు నా తండ్రి, ఈ లోకాసులకు మేము లోబడకూడదయ్యా తండ్రి. నాయన ఎందుకంటే నా తండ్రి లోకాసులు ఆశ చూపించి నా తండ్రి కొండ మించి కిందకు దూసేసి కింద పడేసేద్దండి నా తండ్రి. అలాగ మేము లోపడకుండా నా తండ్రి దేవుడి చిన్నానికి నా తండ్రి తృప్తిపడి నా తండ్రి ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతికేటట్టయినా గెంజి పోసుకునైనా నీతిగా బ్రతికేటట్టు భిక్ష వేయి తండ్రి. నాయన మీ శక్తిని మీ బలాన్ని భిక్ష వేయండి అయ్యా తండ్రి. మాకు ఎవరున్నారయ్యా ఈ దిక్కులేని అనాథలకి నా తండ్రి మీరు తప్ప ఆయన మాకెవరయ్యా నాయన. మంచి దైవజనులు ఇచ్చిన తండ్రి, మంచి నాయన వర్తమానాలు అందిస్తున్నావు తండ్రి. మీకు లెక్కలేని కోట్ల కొలుసురుతున్నాయన అటువంటి దైవజనులు ఇచ్చినందుకు మీకు లెక్కలేని కోట్ల కొలుసురుతున్నాయన మహాపరిశుద్ధుడాన్ని దైవజనులకి నా శిరస్సు మొదలుగారు వాళ్ళకి సంపూర్ణ స్వస్థ ఇచ్చిన తండ్రి. నీ 2వ రాక డేట్ వేసి నాయన మార్చిన తండ్రి. నాయన నీ దాసులు వచ్చినప్పుడు ఏసయ్య గారు ముందు మీరు దేవసేనకు క్షేమంగా నవ్వుతా వెళ్ళాలి తండ్రి. అటువంటి దావసుదుల్ని నాయన ఏసయ్య మిమ్మల్ని కానీ మీరు ఇచ్చిన దాసులను కానీ మేము 7 ఖండాలు మనం ఎవరు మేము బాధ పెట్టకుండా నా తండ్రి మీ గాయాలు మానిపే గుంపులో మమ్మల్ని ఉంచిన తండ్రి. మీరే మేము ఎప్పుడు కలిసిమెలిసి ఉండేటట్టు భిక్ష వేయమని మీ పాదాలు పెట్టుకుని భిక్షం అడుక్కుంటున్నాను. దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. నాయన ఎప్పుడు కూడా నా తండ్రి మీ దగ్గర కానీ మీ ఇచ్చిన దాసుల దగ్గర అబద్ధపు మాటలు మాట్లాడకుండా నిజమే పలిగేటట్టు మాట మీద నిలబడేటట్టు ఉండేటట్టు భిక్షవే తండ్రి. మీ శక్తిని మీ బలాన్ని భిక్షవేయమని మీ పాదాలు పెట్టుకుని భిక్షం అడుక్కుంటున్నాను. దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. ఎవరి దగ్గర మాట ఇచ్చినప్పుడుగా మాట తప్పకుండా ఉండాలంటే నా తండ్రి మీ శక్తి కావాలి, మీ బలం కావాలి, మీ మహిమ కావాలి తండ్రి. మీ మహిమేసి కప్పండి అయ్యా. నాయన కూతురు మనసుని మార్చిన కూతురు ఎవరి జోలికి వెళ్ళకుండా నా తల్లి శాపాలు ఎవరు కూతురు జోలి ఎవరి జోలికి వెళ్ళకుండా, అలాగే కొడుకు కూడా ఎవరి జోలికి వెళ్ళకుండా కోపాన్ని నాలోను ఇచ్చిన భర్తలో కొడుకులో కూతురులో భర్తలో తనలో నా తండ్రి 7 ఖండాలు మన కుటుంబ బిడ్డలందరిలో నా తండ్రి. నాయన ఎవరి జోలికి నా తండ్రి ఎవరిని తిట్టకుండా నా తండ్రి, ఎవరి జోలికి వెళ్ళకుండా నా తండ్రి, ఎవరిని బాధ పెట్టకుండా మమ్మల్ని అందరినీ మంచిగా బ్రతికించమని ఇప్పుడు వరకు బ్రతికించారు, అలాగే ఇంకా కూడా అలాగే బ్రతికించమని మీ పాదాలు పట్టుకొని భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. నాయన మమ్మల్ని శిరస్సు మొదలుకొని అరకాల వరకు కడగండి అయ్యా, మమ్మల్ని కడగండి తండ్రి. నాయన మా తల తీసి మీ తలెట్టి మీరు గుండెగూట్లో ఉండి 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న పనులన్నీ చేసి పెట్టమని మీ పాదాలు పట్టి భిక్షం అడుక్కుంటున్నాను. దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను అయ్యా. ఈ దిక్కులేని అనాథులు వదిలిపెడితే మాకు దిక్కెవరయ్యా? మా పెద్దన్నగారు మా తండ్రి మా సర్వమై ఉన్నావు తండ్రి. ఈ లోకంలో నా తండ్రి 7 ఖండాలు మన కుటుంబంలో పాపలు అందరికంటే పెదమైన పాపిని జ్ఞాపం తెచ్చుకొని నా తండ్రి నాయన మిమ్మల్ని శృతించడానికి మిమ్మల్ని ఎదిరించడానికి నేను తగన దాన్ని నా తండ్రి. అయినప్పటికీ కూడా నా తండ్రి ఈ దీనురాల చేత ఈ ప్రార్థన చేయించుకున్నందుకు మీకు లెక్కలేని కోట్ల కూడా శృతయ్యా. 7 ఖండాలు మన కుటుంబంలో అప్పులు కానీ నా తండ్రి అన్ని తీర్చిన వివాహాలు జరగాల జరిపించయ్యా. ఉద్యోగాలు రాగాల ఉద్యోగాలు భిక్ష వేయి తండ్రి. ఉద్యోగం లేని వాళ్ళు ఉండకూడదయ్యా నా తండ్రి. ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి పర్మిట్ చేసి లేని వాళ్ళకి ఉద్యోగాలు భిక్ష వేయమని పాదాలు పట్టి భిక్షం అడుక్కుంటున్నాను. దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. నాయన కుటుంబంలో నా తండ్రి కేకలు అల్లరు కలిపిలు అన్నీ తీసివేసి అందరినీ సమాధానపరచమని నా తండ్రి మీ పాదాలు పట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. ఏ కుటుంబంలో బోధులు కానీ నా తండ్రి ఎవరు తిట్టుకోకుండా నా తండ్రి కొట్టుకోకుండా నా తండ్రి భార్య భర్తలేంటి అందరూ సమాధానంగా పిల్ల పాపలతో సంతోషంగా నా తండ్రి ఉండేటట్టు భిక్ష వేసి స్వార్థాలు అసూయలు నా తండ్రి ఆళ్ళ గొప్పలు దోసుకోకుండా నా తండ్రి అందరు సమాధానంగా నా తండ్రి ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు తృప్తిగా తిని సంతోషించేటట్టు భిక్ష వేయమని పాదాలు బట్టి భిక్ష అడుక్కుంటున్నాను. దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. మాకు ప్రార్థన చేయడం రాదయ్యా, మాకు ప్రార్థనలు నేర్పించండి అయ్యా, మాకు కొత్త ప్రార్థనలు నేర్పించండి అయ్యా. మీరు చేసిన ప్రార్థనలు నేర్పించి మాకు నిజమైన భక్తిని భిక్ష వేసి వేసవదారిని భక్తిని తీసివేసి నా తండ్రి నీ యందు ప్రతి క్షణము భయభక్తులు కలిగి బ్రతికేటట్టు భిక్ష వేయమని నా
తండ్రి. వాకింగ్ చదువుకొని కీర్తనలు పాడి ప్రార్థన చేసుకొని జ్ఞానం చేసుకొని నా తండ్రి నాయన నిన్ను అనే క్షణము నిన్ను గనపరిచే బిడ్డలుగా ఉంచమని నా తండ్రి నాయన నీ రాకడకి ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని నీ రాకడకు వచ్చే లక్షణాలు అద్దీ దిద్ది నా తండ్రి నాయన ఈ లోకంలో నా తండ్రి మా మీద ఉమ్మేసిన తుడుచుకుని వెళ్ళేటట్టుగా భిక్షవేమి నవ్వుతా వెళ్ళిపోయేటట్టు భిక్షవేమని మమ్మల్ని తిట్టిన వారు కూడా మేము దీవించే మనసును మాకు భిక్ష వేసి ఏడుకండాలి మన కుటుంబంలో అందరికీ నేను చెడ్డవారికి మంచి అందరికీ కనపడి మాట్లాడమని నీవే నిజ దేవుడు అని నేను తెలియజేసి అని ధనని చేయమని నా తండ్రి నాయన ఈ యొక్క ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదు తండ్రి. ప్రతి ఒక్కరిని మారు మనసు భిక్షవేయమని నా తండ్రి నాయన ఒకళ్ళ పట్ల ఒకరికి జాలి కనికరాలు పుట్టించమని నా తండ్రి. అందరిని చిన్న చిన్న క్రీస్తులు